కోలీవుడ్ హీరో అజిత్, హీరోయిన్ త్రిషా కృష్ణన్ జంటగా నటించిన చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలైంది. ఇక ఈ మూవీ బడ్జెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, 5 రోజుల్లో సాధించిన కలెక్షన్లు ఎంత అని వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 300 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 114 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 115 కోట్ల రూపాయల షేర్, 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఈ మూవీని తొలి రోజు తమిళనాడులో 2400 స్క్రీన్స్, వరల్డ్ వైడ్గా 3000 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ ప్రీ సేల్స్ ద్వారా తమిళనాడులో 17.30 కోట్లు, ఇండియా వైడ్గా 20.30 కోట్లు, ఓవర్సీస్లో 9.45 కోట్లను కలుపుకొని మొత్తం ప్రపంచవ్యాప్తంగా 29.75 కోట్లను ప్రీ సేల్స్ ద్వారానే రాబట్టింది. ఇక ఈ మూవీ డే వైస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే మొదటి రోజు వరల్డ్ వైడ్గా 51.40 కోట్లు, రెండవ రోజు 18 కోట్లు, మూడవ రోజు 20.79 కోట్లు, నాలుగవ రోజు 22.3 కోట్లను వసూలు చేసింది. ఇక ఈ మూవీ ఓవర్సీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే మొదటి రోజు 17 కోట్ల గ్రాస్ను, రెండవ రోజు 8 కోట్లు, మూడవ రోజు 12.50 కోట్లు, నాలుగవ రోజు 11.25 కోట్ల గ్రాస్ను కలుపుకొని 4 రోజుల్లో 48.4 కోట్లను వసూలు చేసింది. ఇక ఈ మూవీ 5వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే 5వ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ మంచి హోల్డ్ను చూపిస్తూ తమిళంలో 13.86 కోట్లు, తెలుగులో 70 లక్షల నెట్ను వసూలు చేయగా ఇక 5వ రోజు మొత్తం 18 కోట్ల గ్రాస్ను వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ మూవీ 5 రోజుల వరకు ఇండియా నెట్ 100.86 కోట్లు కాగా ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. మూవీ వర్కింగ్ డేస్లో కూడా 10 కోట్లకు తగ్గకుండా వసూలు చేస్తుండడంతో మంచి పర్ఫార్మెన్స్తో ముందుకు వెళ్తుంది. మరి లాంగ్ రన్లో ఎంతవరకు ముందుకెళ్తుందో చూద్దాం.